మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ సర్వం మాయ అనే పేరుతో తెలుగు డబ్బింగ్తో జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. కామెడీ, ఫాంటసీ, హర్రర్ జోనర్‌లో వచ్చిన ఈ లైట్ హార్టెడ్ ఫీల్ గుడ్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే ఈ మూవీలో మన హీరో పేరు ప్రబిందు. అతను ఒక ఎథిస్ట్, దేవుడిని నమ్మడు. పక్కా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా జంధ్యం వేయడు. ఒక పెద్ద మ్యూజిషియన్ అవ్వాలనేది అతని తపన. మంచి గిటార్ ప్లేయిస్ట్. ముంబైలోని ఒక ట్రూప్లో పనిచేస్తుంటాడు. ట్రూప్స్ మొత్తం యూరోప్ ట్రిప్కి వెళ్ళిపోతారు. తాను ఒక్కడు తప్ప. తన పాస్పోర్ట్ రిజెక్ట్ అవ్వడంతో చేసేదేం లేక ట్రూప్ తిరిగి వచ్చే వరకు తన సొంత ఊళ్ళో గడుపుదామని బయలుదేరుతాడు. అక్కడ వాళ్ళ నాన్నతో చిన్న ఈగో క్లాషెస్ ఉంటాయి. సో దాంతో ప్యాకెట్ మనీ కోసం వేరే సోర్స్ లేక జంధ్యం ధరించి పూజలు గట్రా చేసే తన బావతో కలిసి వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఒక పిల్ల దయ్యంతో పరిచయం అవుతుంది. ఆ పిల్ల దయ్యం పేరు ముద్దుగా డెలులు అని పెట్టుకుంటాడు. ఆ డెలులు ప్రబింద్ లైఫ్లోకి వచ్చాక అతని జీవితంలో చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అవి ఏంటనేది మూవీ ప్లాట్. మూవీ చూశాక నా వరకైతే ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా లేదు, మరి అంత చెప్పగా లేదు. ఓకే ఓకే అనిపించింది. కొన్ని హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉన్నాయి. ప్రబిందు వాళ్ళ బావతో కానీ తన పెదనాన్నతో చేసే కొన్ని మూమెంట్స్ హ్యూమరస్గా ఉంటాయి. దయ్యం ఆత్మ, వీటికి మనుషులపై ప్రేమ పుట్టడం, దయ్యం గతం మర్చిపోవడం, ఇదంతా యూనిక్గా ఉన్న ఇంకాస్త డెప్త్గా వివరించే ప్రయత్నం చేస్తే క్లారిటీగా ఉండేది. ప్రీతి ముకుందన్ పాత్ర సడన్గా ఎండ్ అవుతుంది క్లారిటీ లేకుండా. ఫ్లాట్ నరేషన్తో పాటు స్లో పేజ్ ఇబ్బంది పెడుతుంది. ఇవన్నీ నెగిటివ్స్. ప్లస్ పాయింట్స్కి వస్తే నివిన్ పౌలి యాక్టింగ్, డెలులుగా చేసిన రియా సిబుల నటన క్యూట్గా ఉంటుంది. కొన్ని ఎమోషన్ సీన్స్. యాక్టింగ్ వైజ్ నివిన్ పోలి తన ఇన్నోసెంట్ యాక్టింగ్ కానీ స్వాగ్ కానీ ఆకట్టుకుంటాయి. రియా సిబ్ క్యూట్గా బాగా చేసింది. ప్రీతి ముకుందన్ ఓకే. ఒక స్పెషల్ కామియోలో నటించిన ప్రియ వారియర్ పర్లేదు. టెక్నికల్గా అఖిల్ సత్యన్ డైరెక్షన్, ఫీల్ గుడ్ మూవీకి కావాల్సిన సెటప్ కానీ, కథను నడిపిన తీరు, అందులో ఫాంటసీ ఎలిమెంట్స్ను వాడుకున్న తీరు బాగుంది. జస్టిన్ ప్రభాకర్ అందించిన మ్యూజిక్, మెలోడియస్ సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం కూడా ఫీల్ గుడ్గా ఉంది. ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు. దయ్యం మనిషికి ప్రేమ, విలువలు, మోటివేషన్ కూడా చేస్తుంది. రేటింగ్ పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.82 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.